హాజరు కాలేదు. అటువంటి వారు మరి మీ యొక్క సమయమును గృహాల దగ్గర వ్యర్థపరచకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించుటకు ఆరాధించడానికి రావాల్సిందిగా ప్రేమతో తెలియపరచున్నాను. మరి అదేవిధంగా తండ్రులైనటువంటి పురుషులందరికీ కూడా ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఈ యొక్క ఫాదర్స్ డే శుభాకాంక్షలు తండ్రులైనటువంటి వారందరికీ కూడా ఇంక్లూడింగ్ మీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచును. ఓసారి తండ్రులందరూ పైకి లేచి నిలబడండి. తండ్రులందరూ కూడా పైకి లేచి నిలబడండి. ఈ సమయంలో ఉన్నటువంటి మనందరం మీ అందరూ మరి మమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ క్లాప్స్ కొట్టండి. మరి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి పురుషుని యొక్క జీవితంలో గొప్ప భాగ్యం తండ్రిగా దేవుని చేత ఎన్నిక కాబడతాం. మరి గాడ్ బ్లెస్ యూ. మరి అందరికి కూడా మీ అందరికి కూడా మరొకసారి సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం సంఘపక్షాన, సండే స్కూల్, స్త్రీల సమాజం, యూత్ వారి పక్షాన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఫాదర్స్ డే శుభాలు తెలియపరచడం. అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి యొక్క బాధ్యత, విధి నిర్వహణ చాలా క్లిష్టమైనటువంటిది. కానీ మనం కూడా తండ్రులుగా క్లాప్స్ కొట్టించుకున్నాం మంచిదే. మనం కూడా మన బిడ్డల చేత మంచి తండ్రిగా పిలిపించుకోవడం కూడా ఇంకా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మన ప్రయాస అంతా కూడా మన బిడ్డల్ని మంచిగా పెంచాలని, వారి యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్ చక్కటి ఉజ్వలమైనటువంటి ఒక భవిష్యత్ వారి కొరకు సిద్ధపరచాలని తండ్రిగా మరి ఆ బాధ్యత వహిస్తూ ఉంటాం. ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఎవరంటే సంథింగ్ సినీ గాయకుడు ఒక పాట పాడుతూ ఉంటాడు. కుటుంబంలో తల్లి అన్ని గుర్తింపులు పొందుతుంది కానీ తండ్రి ఎందుకో వెనకబడి ఉన్నాడు అనేటువంటి ఒక పాట ఒకటి ఉంటుంది. తల్లి అన్ని విషయాల్లో కూడా పిల్లల యొక్క మమకారం పొందుతుంది. పిల్లల యొక్క ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఎవరు పొందుతూ ఉంటారంటే తల్లి పొందుతూ ఉంటుంది. కానీ తండ్రి ఎందుకో వెనకబడి ఉన్నాడు. కారణం కనుక మనం చూసినట్లయితే తండ్రి ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి వెనుకుండి వెన్ను తట్టేవాడు తండ్రి, ముందుండి నడిపించేటువంటిది తల్లి. కాబట్టి పిల్లలకు తల్లి కనపడుతుంది కానీ చాలామంది పిల్లలకు తండ్రి కనిపించడు. కాబట్టి ఎందుకో మా నాన్న వెనకబడి ఉన్నాడు. కుటుంబంలో కూడా మనం చూసినట్లయితే తల్లి పట్టు చీర కొనుమని పిల్లలు అడుగుతారు కానీ తండ్రి నువ్వు పట్టు పంచి కొనుక్కోమని ఏ పిల్లోడు కూడా అడగడు. కారణం అందుకే నా తండ్రి ఎందుకో వెనకబడి ఉన్నాడు. కానీ ఆ తండ్రికి ఉండేటువంటి పిల్లలకు తండ్రికి ఉండేటువంటి కోపాన్ని చూస్తారు కానీ తన గుండెల్లో పిల్లల మీద ఉన్నటువంటి ఆప్యాయతను పిల్లలు గ్రహించలేరు. ఎప్పుడు కూడా తన తండ్రికి ఉండేటువంటి కోపాన్ని చూడడం చేత ఆ ప్రేమ తండ్రికి ఇవ్వలేనటువంటి పిల్లలుగా నేటి సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే పిల్లల దృష్టిలో ఎందుకు నాన్న వెనకబడి ఉన్నాడు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానింపము. అండ్ ఇక్కడ తల్లి ఎంత కష్టపడుతుందో, ఎంత ప్రణాళికబద్ధంగా తీసుకెళ్తుందో దాని అంతటికి వెనకుండి వెన్ను తట్టి నడిపించేవాడే తండ్రి. కాబట్టి ఆ తండ్రిని గౌరవించటం, తండ్రిని ప్రేమించడం, తండ్రి మీద చక్కటి ఆప్యాయత అనురాగాలు కలిగి ఉండడం పిల్లల యొక్క బాధ్యత. చాలామంది అంటారు మా అమ్మ అడగగానే నీకు 100 రూపాయలు ఇచ్చి, మీ అమ్మకి ఎక్కడి 100 రూపాయలు? మీ నాన్న కష్టపడి తెస్తేనే ఎవరిస్తారు? మీ అమ్మ ఇస్తుంది, అంతేగాని మీ అమ్మ కష్టం కాదు. కానీ నీ ప్రేమ అంతా ఎవరికి ఇస్తావంటే నేను తల్లిని ప్రేమించొద్దని చెప్పట్లా, నీ తండ్రిని మాత్రం అశ్రద్ధ చేయకు, నీ తండ్రిని మాత్రం నిర్లక్ష్యం చేయకు, నీ తండ్రిని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా గౌరవించినట్టు అగౌరవపరిచేటువంటి మాటలు మాట్లాడకు. కాబట్టి తండ్రిని ఎప్పుడు కూడా ప్రేమించు. ఆ తండ్రిని ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ జీవితం మంచుకున్నావు. అందుకని తండ్రి అవటం ఒక వ్యక్తి అయితే
ఒక మంచి తండ్రిగా పిలిపించుకోవడం ఇంకా క్లిష్టమైనటువంటిది. ఒక మంచి తండ్రిగా పిలిపించుకోవడం. ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి వాటిని మనం చేయగలుగుతాం, కానీ ఒక మంచి తండ్రిగా పిలిపించుకోవడం అనేటువంటిది మానవుడికి చాలా కష్టమైనటువంటి విషయం. మగవాడికి ఒక మంచి తల్లిగా పిలిపించుకోగలుగుతుంది, కానీ ఒక మంచి తండ్రి అని పిలిపించుకుంటాం అది చాలా కష్టమైనటువంటిది, భారమైనటువంటిది. నీ అపజయంలో కూడా వెన్నుండి నీ భుజం తట్టేవాడు ఎవడు అంటే తండ్రి. నేను ఒక చిన్న ఇక్కడ భారతదేశ చరిత్రలో మీకు చాలాసార్లు చెప్పుంటాను. వ్యాకరణ శాస్త్రంలో రాజతరంగిణి అనేటువంటి ఒక గ్రంథం ఒకటి ఉంది. రాజతరంగిణి అనే గ్రంథం. ఈ రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వాడు కలహనుడు. చాలా వ్యాకరణ శాస్త్రానికి భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఇది. ఈ కలహనుడు చూసినట్లయితే కలహనుడు తండ్రి ఉంటాడు. ఇది 1 or 2 times మీకు చెప్పినట్టు నాకు గుర్తు. కలహనుడును ఈ యొక్క సమయంలో కలహనుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క మెప్పు ఎంతో పొందుతాడు, ఎంతో ఆదరాభిమానాలు పొందుతూ ఉంటాడు. కానీ కుమారుడు మాత్రం తన తండ్రి యొక్క అభిమానం ఎప్పుడు కూడా పొందల. ఎప్పుడు తండ్రి తన కుమారుని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాల, ప్రశంసించాల. ఒకానొక సమయంలో మరి కలహనుడికి ఆ రాజ్యంలో గొప్ప బహుమతి ఇవ్వబడింది. ఈ గొప్ప బహుమతి ఇవ్వబడినప్పుడు ఆ బహుమతి తీసుకున్నటువంటి సమయంలో తన తండ్రిని కూడా పిలిచారు పైకి. నీ కుమారుడు మంచి జయాన్ని పొందాడు కాబట్టి నీ కుమారుడికి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నాం అంటే, తండ్రి కుమారుడు ఎదురుగుండున్నాడు కాబట్టి వెరీ సింపుల్గా చెప్పిస్తాడు. ఇదేముందులే, ఒక కామన్గా వచ్చేటువంటి గుర్తింపు లేకపోతే గౌరవం అనేటువంటిది నా కుమారుడికి కూడా వచ్చిందని ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేసి స్టేజ్ నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే ఆ కుమారుడికి ఒక కోపం. ఈ రాజ్యంలో రాజుతో సహా నన్ను మెచ్చుకున్నారు కానీ ఈ రాజ్యంలో రాజుతో సహా నన్ను మెచ్చుకున్నారు కానీ నా తండ్రి మాత్రం నన్ను మెచ్చుకోలేదు. ఇటువంటి తండ్రి ఉంటే ఏంటి, చస్తే ఏంటి? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రిని నేను ఏమైనా సరే చంపేయాలి. ఎందుకంటే రాజ్యంలో రాజు మెచ్చుకున్నాడు, రాజ్యంలో ప్రజలు మెచ్చుకున్నారు, కానీ ఒక నన్ను పెంచి పోషించినటువంటి నా తండ్రి ఒక చిన్న ప్రశంస అనేటువంటిది ఇవ్వకుండా వెరీ సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి నా తండ్రిని ఏమైనా ఈ రాత్రికాల సమయంలో చంపేయాలని అనుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చంపేయాలని అనుకున్నప్పుడు తన తల్లి కూడా రాత్రికాల సమయం అయింది, వారు బెడ్రూమ్లో ఉన్నారు. కుమారుడు ఏం చేశాడంటే ఒక పెద్ద రాయి ఒకటి తెచ్చుకున్నాడు ఇంటి దగ్గరికి. ఎందుకంటే మా నాన్న పడుకుండగా ఈ రాయి తీసుకువెళ్ళి మా నాన్న పడుకున్నటువంటి మంచం మీద ముఖం మీద వేస్తే మా నాన్న చనిపోతాడు, కాబట్టి వీడి దరిద్రం మాకు పేడ వదిలిపోతుంది అనుకున్నాడు. అనుకున్న సమయంలో ఆ రాత్రికాల సమయంలో వారు భార్యాభర్తలు ఇద్దరు సంభాషించుకుంటున్నారు. ఏమని సంభాషించుకుంటున్నారు అని చూస్తే తన భార్య అడుగుతుంది భర్తని, ఏండి మన కుమారుడు ఎంత రాజ్యంలో మంచి పేరు తెచ్చుకున్నాడు, అందరు మన్నలను పొందాడు, అందరి చేత కూడా షబాష్ అని అనిపించుకున్నారు, కానీ మన కొడుకు ఎడల మీరు ఏ విధమైనటువంటి ప్రేమ చూపించలేకపోయారు. వాడిని మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ కంటే ఇంకా మిన్నైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే నేను ఇంకా సంతోషించేదాన్ని, నేను ఇంకా ఆనందించేదాన్ని అని తల్లి భార్య భర్తను అడుగుతుంది. అప్పుడు భర్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ, అమ్మా నేను నీ కొడుకుగా మన బిడ్డ మీద నీకంటే నాకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, కానీ మన కొడుకు ఈ పొందినట్టు గౌరవంతో వాడు ఆగిపోకూడదు, ఈ పొందినటువంటి గౌరవంతో వాడు ఆగిపోకూడదు. వాడు ఏం చేయాలంటే రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడు ఈ గౌరవం కంటే
మన రాజ్యంలోని కాదు, ఇతర రాజ్యాల్లో కూడా గొప్ప గౌరవం సంపాదించే స్థితికి వెళ్ళాలంటే నేను వీడిని ఎదురుగుండా పొగిడి వాడి యొక్క జ్ఞానాన్ని నేను అక్కడితో ఆపు చేయటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా కొడుకు ఈ రాజ్యంలో కాదు, పక్కన ఉన్నటువంటి రాజ్యాల్లో కూడా మంచి పేరు పొందాలంటే వాడి దగ్గర నేను ముఖస్తుతి చెయ్యకూడదు. నేను ఎప్పుడైతే నా కొడుకుని నా ఎదురుగుండా నేను పొగడాను, అప్పుడు నా కొడుకు అనుకుంటాడు నాకంటే గొప్పవాడు లేడు అని. వాడి జ్ఞానం అక్కడతోనే ఆగిపోతుంది. నీ కొడుకు అంటే మన కొడుకు మీద నీకంటే నాకు చాలా దాన్ని ఏమంటారంటే మహా గౌరవము, లేకపోతే చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టం ఉంది. నా ఉద్దేశం అయితే భావి భవిష్యత్తు జీవితంలో ఉన్న స్థితిలో వాడు ఆగిపోకూడదు, ఇంకా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే నా ముఖస్థుతి అనేటువంటిది వాడి జ్ఞానాభివృద్ధికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశమే. కానీ నా కొడుకంటే ఈ రాజ్యంలో ఉన్న వారందరికంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు ఎవడు అంటే వాడి తండ్రిగా నాకే ఉందని చెప్పాడు. ఈ మాటలు పక్క నుండి ఎవరు వింటున్నారంటే కొడుకు వింటున్నాడు. కొడుకు విన్న సమయంలో కొడుకుకు దుఃఖం ఆగలా. అయ్యో, నా తండ్రి నా మీద ఎప్పుడు చెరబురలాడటం కోప్పడటమే చూశాను, కానీ నా తండ్రి గుండెల్లో నాకెంత స్థానం ఉందనేటువంటిది నేను గ్రహించలేకపోయాను. ఈ రాత్రికాల సమయంలో మా అమ్మతో మా నాన్న ఈ సంభాషణ వెనకపడకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి కుమారులందరూ దుర్మార్గుడు ఎవడగా ఉండేవాడంటే నేనే ఉండేవాడిని. కానీ నా తండ్రి చాలా మంచివాడని వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకుని ఏడుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి కుమారులారా, మీరందరూ కూడా మీ తండ్రి కోపపడ్డా, మీ తండ్రి ద్వేషించిన నీ మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలనే ఉద్దేశమే కానీ నీ యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా మీ తండ్రి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఆటంకము కానిగా. తన తల్లి ప్రేమ బహిర్గతం చేయగలదు, కానీ తన తండ్రి తన ప్రేమను బహిర్గతం చేయలేడు. అందుకనే అది మనసులోనే ఉంచుకుంటాడు. కాబట్టి మీ తల్లిదండ్రులు అయినటువంటి చాలామంది తండ్రిని ద్వేషించేవారు, బూతులు తిట్టే వాళ్ళు కూడా చాలామంది అంటారు. తండ్రిని కూడా యారా ఒరే అని పిలిచేవాళ్ళు చాలామంది నేను వింటూ ఉంటాను. తండ్రికి తగినటువంటి గౌరవం ఇవ్వండి, తండ్రిని పిలిచే విధానం మార్చుకోండి. అలాగే తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపగా మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచాలి. నీ పిల్లవాడు నిన్ను అట్లా ట్రీట్ చేస్తున్నాడండి, దాంట్లో తప్పు నీ పిల్లవాడిది కాదు, దాంట్లో తప్పు నీది కూడా ఉంది. నేటి సమాజంలో చాలామంది ఉంటారు, మా పిల్లవాడు పాడైపోవడానికి కారకుడు నీవే. ఎందుకో తెలుసా, నువ్వు వాడిని సరైనటువంటి రీతిలో పెట్టవలసినటువంటి సమయంలో నీ కుమారుని కానీ నా కుమారుని కానీ అటువంటి శ్రద్ధ వహించకపోవడం, నీ ఇష్టానుసారమైన సంతోషాలకి నువ్వు లోనైపోయి, నీ ఇష్టానుసారమైన జీవితానికి నువ్వు లోనైపోయి మన బిడ్డలను మనం అశ్రద్ధ చేస్తున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అందుచేత మన బిడ్డలను మనం ప్రేమించలేకపోతున్నారు. అది బిడ్డల మీద తప్పు పూర్తిగా పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ దాంట్లో మనం కూడా ఉన్నామేమో గ్రహించుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తండ్రి యొక్క ఫాదర్స్ డే శుభాలు తెలియపరుస్తూ బిడ్డలైనటువంటి వారందరూ కూడా మరొకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మీ తండ్రులకి ఏం చెప్పాలి చెప్పేశారు. అందరూ తల్లి ఒకవేళ చెప్పకపోతే తల్లి చెప్పించాలి. ఒరే నాన్న చెప్పరా, నేను ఇలా ఉన్నానంటే నువ్వు ఇలా ఉన్నావంటే కారకుడు ఈయనే. ఒకవేళ నువ్వు తిట్టుకున్నా కానీ ఆ రోజునన్నా ఈయన వల్లే నేను ఇలా ఉన్నానని చెప్పించవలసిన బాధ్యత తల్లులది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ సంగమ, దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథంను మనం చూసినట్లయితే ఈరోజు చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాలు మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగం మనకి చెప్తున్నటువంటి విషయం మనం చూసినట్లయితే, ఆ దినమున మీరు ఇలాగ అందరూ యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిన. ఎందుకు అని చూసినట్లయితే నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆ దినమున మరి మీరులాగా అందరు ఎందుకంటే యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నేను నీకు కోపం రప్పించాను, కానీ నీ కోపము చల్లారింది. కాబట్టి నీ కోపము చల్లారెను కాబట్టి నేనేం చేయుచున్నానంటే నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను ఆదరించి ఉన్నావు కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అందుకని ఆ మాటలు చెబుతూ అంటూ ఉంటాడు కదా 4వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము
తెచ్చుకొనుడి అని చెబుతూ అంటాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఎందుకు ఆయనను స్తుతించాలండి? నీ దేవుడైనటువంటి ఇశ్రాయేలీయుల దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి స్తుతికు పాత్రుడైనటువంటి దేవునిని మీరు ఏం చేయాలని చెప్పబడుతుందండి? ఆయనను మీరు స్తుతించుడి, ఆయనను మీరు స్తుతించుడి. ఆయనను స్తుతించినట్లయితే ఆయన నామమును స్తుతించుచు మరి ప్రకటన చేయుడి జనములలో ఆయన క్రియలు. మనం ఓ పాట పాడం, దేవ సంస్తుతి చెయ్యవే మనసు అనేటువంటి ఒక పాట దైవ స్తుతి అని చెప్పి, దేవుని స్తుతించడం చెప్పి, ఆయన చేసినటువంటి మహాకార్యాలన్నీ కూడా 1 by 1 149వ కీర్తన కూడా దేవుని ప్రేమ ఇదుగు అనేటువంటి దాంట్లో కానీ, ఈ పాటలు కానీ ఆయన చేసినటువంటి మహిమ కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయనలో ఉన్నటువంటి విశిష్టత, ఆయనలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలన్నీ కూడా ఏంటంటే మనకు ఆ పాటలు చెప్పబడటం అనేటువంటి చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి ఏం చేయాలి అంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచడమే కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేసేటువంటి వారం ఉండాలంటే ఆయనను స్తుతించేటువంటి వారు ఉండాలి. అందుకని అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా దేవునిని స్తుతించాలి. అందుకని భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు, దేవునిని దినమునకు 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు దేవుని స్తుతించాడు. పరిశుద్ధ పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే స్తుతి అనేటువంటి ఒక పదము 6160 సార్లు వాడబడింది. 6160 సార్లు స్తుతి అనేటువంటి ఒక పదాన్ని వాడబడటం అంటే మనం చూస్తాం. అది నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే 692 సార్లు వాడబడింది. అంటే స్తుతికి ఉన్నటువంటి, అందుకని స్తుతి అనేటువంటిది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. స్తుతి చెల్లించుట దేవునికి ఇష్టమైనది. స్తుతి దేవునికి ఎంత ఇష్టమైనదో నువ్వు స్తుతి చెల్లించినప్పుడు ఎవడికి కష్టంగా ఉంటుంది? సాతానుడికి కష్టంగా ఉంది. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఆయనను స్తుతించుడే మానవుని యొక్క కర్తవ్య నిర్వహణ అంటూ ఉంటాడు భక్తుడు. ఏంటి మానవుని యొక్క జీవితంలో? అందుకని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్లయితే ఆ 4 జీవులు కూడా ఏం చేస్తారంటే రాత్రింబగళ్ళు తేడా లేదు. యోహాను భక్తుడు తన ప్రత్యక్షతతో చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడంటే యెహోవాను స్తుతించడం. ఎల్లప్పుడూ కూడా యెహోవాను స్తుతి. ఎప్పుడంటే రాత్రి పగలు అనేటువంటి వ్యత్యాసం లేకుండా అవెల్లప్పుడు కూడా దేవునికి మహిమ, దేవునికి స్తుతి, దేవునికి ఎప్పుడు కూడా ఏంటంటే అవి స్తుతి యాగము చేయుచునే ఉన్నాయి. అంటే దేవునికి ఈ భూమి మీద మనుషులు చేసేటువంటి కార్యంలో అతి ప్రీతికరమైనది, అతి ఇష్టమైనటువంటిది ఏది అంటే స్తుతి చెల్లించుట, దేవునికి స్తుతి చెల్లించడం. కాబట్టి దేవుని స్తుతించడం. స్తుతి అంటే ఏంటంటే, స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటి? ప్రశంస. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంగపతి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొప్పవాడని చెప్పడానికి ఆయన మనం ఏం చేస్తాం? ఆయన ప్రశంసిస్తూ ఉంటాం. అంటే ఆయన క్రియలు ఎంత మంచివి, ఆయన చేసేటువంటి సేవ తాత్పర్యత ఎంత గొప్పది, ఆయన చూపించేటువంటి ప్రేమ ఎంత గొప్పది, వీటిలన్నిటిని కూడా వాటిని బట్టి మనం ఆ వ్యక్తిని మనం ఏం చేస్తామంటే అప్రిషియేషన్, ప్రశంసిస్తూ ఉంటాం. అలాగే నువ్వు దేవుని స్తుతించినప్పుడు నువ్వు రాజులకు రాజువును, ప్రభులకు ప్రభువును, తర్వాత యుగ యుగములు నీవే మా దేవుడివై ఉన్నావు, ఈ సృష్టికర్తవు నీవే, మాకు ప్రాణం పెట్టిన వాడువు నీవే, మా కొరకు ప్రాణం ఇచ్చిన వాడువు నీవే, నీవు తప్ప ఈ లోకములు గనుడైన వాడు ఎవడూ లేడు, నువ్వు ఈ లోకంలో నువ్వు తప్ప గనుడైన వాడు ఎవడు లేడు. కాబట్టి నిన్ను స్తుతించుట, నిన్ను ఆరాధించుట, నీ నామమునకు ఏంటంటే మహిమ పరచుట. ఏంటంటే ఆయన మహిమను మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే మహిమపరుస్తూ ఉండాలి. ఆయనకు ఉన్నటువంటి మహిమను. నేటి దినాల్లో క్రైస్తవ్యం పెరిగింది కానీ స్తుతి మాత్రం తగ్గింది. క్రైస్తవ్యం పెరిగింది
క్రైస్తవ్యం యొక్క భక్తి పెరిగింది, కానీ దేవునికి ఇచ్చేటువంటి స్థుతి మాత్రం తగ్గింది. అందుకని భక్తుడు అంటాడు, క్రైస్తవ్యం పెరిగింది, స్థుతి మాత్రం తగ్గింది. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు, కానీ స్థుతి చేసేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. స్తుతి చేసేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు స్తుతి చేయట్లేదండి? దేవునిని బహిరంగంగా అనేక మందికి చెప్పలేకపోతున్నాం. ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు చెప్పలేకపోతున్నాం. ఆయనకు ఉన్నటువంటి మహిమను చెప్పలేకపోతున్నాం. ఆయనకు ఉన్నటువంటి ఘనతను చెప్పలేకపోతున్నాం. ఆయన యొక్క సృష్టికర్తనియు, నా ప్రాణదాతనియు, నా విమోచకుడనియు, మనందరి కొరకు, పాపుని కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడని ఆయన్ని మనం ప్రశంసించలేకపోతున్నాం. ఆయనకు ఉన్నటువంటి విశిష్టతను గూర్చి మనం ఏంటంటే ఎల్లరపరచలేనటువంటి ఒక స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, ఏం చేయాలండి? యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకో. ఆయన ఎటువంటి వాడు అంటే గడుడైన దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే స్తుతికి పాత్రుడు. ఆయన ఎటువంటి వాడంటే మహిమ ఘనతకు అర్హుడు. మహిమకు ఘనతకు కూడా అర్హుడైనటువంటి దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడం, ఆయనకి కావలసినటువంటిది కూడా ఏంటంటే చూసినట్లయితే స్తుతి చెల్లించుట, అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి అర్పణగా ఉందంట. మన జీవితాలలో దేవునికి మనము స్తుతి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటారు, 150వ దావీదు కీర్తన మనం పాట పాడడం. ఇందాక ఏం పాట పాడాం? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎందుకు అని మనం చూసినట్లయితే స్తుతి చెల్లించడం మానవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహిమ ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బోర ధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వర మండలముతో సితారతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లని గ్రోవుతోను ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించు, ప్రైజింగ్ దేవునిని ఎల్లప్పుడు కూడా మనం అందరం కూడా ఏం చేస్తామంటే సర్ప్రైజింగ్, మనల్ని మనమే స్తుతించుకుంటాం, మనల్ని మనమే అనుకుంటాం. కానీ దేవుని యొక్క నామమునకు మహిమను తీసుకురాలేనటువంటి వారం కొన్నాం, దేవుని యొక్క నామమును గణపరచలేనటువంటి వారం కొన్నాం, దేవునికి స్తుతి చెల్లించలేనటువంటి వారం ఉన్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా ఏంటంటే ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించినాను, పరిశుద్ధాలయమందు ఆయనను స్తుతించిడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించిడి. ఆయన ఎల్లప్పుడు కూడా మనం ఆయన ఏం చేయాలంటే స్తుతించాలి, ఆయన నామమును మహిమపరచాలి. ఎందుకంటే ఆయన మహిమను మనం ఎల్లప్పుడు కూడా మహిమపరచవలసినటువంటి వారంగా ఉండాలి. ఆయన మహిమను మనం ఎల్లప్పుడు కూడా మహిమపరచవలసిన. అందుకంటాడు, సకల ప్రాణులు యెహోవాను మానవులు కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా ఆయనను మాత్రమే స్తుతించాలా, ఆయన నామమును మాత్రమే మహిమపరచుట ఆయనకి ఇష్టమైనటువంటిది స్తుతి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి చెందవలసినటువంటి మహిమను, దేవునికి చెందవలసినటువంటి మహిమను, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రశంసను నీవెవరికి ఇస్తున్నావు? చాలామంది ఉంటారు బ్లాండిష్ అంటారు. బ్లాండిష్ అంటే ముఖస్థుతి చేసే వాళ్ళు ఉంటారు. ముఖస్థుతి, వాళ్ళ ముఖం మీదే స్థుతి తప్ప ఆ ముఖం దాడితే ఎంత స్థుతి చేస్తారో వీళ్ళు ముఖం మీద పక్కకి వెళ్తే అంత అలా తిడుతూ ఉంటారు కొంతమంది. ముఖస్థుతి అది ఒక బ్యాడ్ హ్యాబిట్. ముఖస్థుతి అనేటువంటిది అది ఒక బ్యాడ్ హ్యాబిట్. ఇక్కడ ముఖస్థుతి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ హృదయంలో నిజమైనటువంటి స్థుతి ఉండదు. నేటి క్రైస్తవ్యం వేషధారణ భక్తి అంతా కూడా ముఖస్థుతే. వేషధారణ భక్తి అంతా కూడా ఏంటంటే ముఖస్థుతి. ఈ వేషధారణ భక్తి, ఆ ముఖస్థుతి అనేటువంటిది కాల్డ్ ఇస్ బ్లాండిష్. ఇది ఎందుకు అంటే అది ఏ విధమైనటువంటి నీ హృదయాంతరంగంలో దేవునికి చోటివ్వవు.
నీ హృదయంలో దేవునికి ప్రశంస స్థానాన్ని ఇవ్వు. నీ హృదయంలో దేవునికి ఎక్కడ కూడా ఆధిక్యత ఇవ్వు. లోకమును మాత్రమే ప్రేమిస్తాం, లోకమును మాత్రమే వెంబడిస్తాం, కానీ దేవుని నువ్వు ఏం చేస్తావండి? వేషధారణ భక్తి కలిగినప్పుడు దేవుని కూర్చున్నటువంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాం, నీకు మించిన మాటలు మాట్లాడుతూ ఉంటా. నేను కూడా ఒకసారి అనుకున్నాను, ప్రభువా నేను ఎప్పుడైనా కానీ నీ సన్నిధిలో నా స్థాయికి మించి నేను ఎప్పుడైనా మాట్లాడుతున్నా, అది కూడా పాపమే. మన స్థాయికి మించి మాట్లాడకూడదు. చాలామంది మనకున్న భక్తి కంటే మన మాటలు చాలా పెద్దగా ఉంటూ ఉంటాయి, అది దేవుడు ఇష్టపడేటువంటి పరిస్థితులు. నీకున్న భక్తి కంటే, నీకున్నటువంటి భక్తి కంటే దేవుని గురించి మాట్లాడేటువంటి మాటలు చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంటా, కానీ నీ భక్తిని దేవుడు పారామీటర్తో కొలుస్తుంటాడు. నీ భక్తిని దేవుడు పారామీటర్తో కొలుస్తుండ. అందుకని దేవునిని స్తుతించుట, ఆయన ఆరాధించుట ఎట్లా ఉండాలండి? మన హృదయాంతరంగముల చేత ఆయనను స్తుతించాలి. ఆయన క్రియలను ఏం చేయమన్నాడండి? ఎందుకని చూస్తున్నాయి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆయనకు నువ్వు ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆయన నామమును మహింపరచాలండి? ఆయన గనుడైనటువంటి దేవుడు. అలాగే ఇప్పుడు మీకు వచ్చింది రావాలి. మరి మేము ఎలా దేవుని స్తుతించాలి? పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చు. తర్వాత నువ్వేం చేయాలి? వాయిద్యములతో దేవుని స్తుతించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన దావీదు తెలియపరుస్తూ ఉంటాడు. కీర్తనలు 9:11 చెప్తూ ఉంటాడు, 33:2 చెప్తూ ఉంటాడు. కొంతమంది ఎప్పుడు స్తుతించాలి? ఇది ఒక డౌట్. మందిరంలోకి వచ్చినప్పుడే స్తుతించాలా? దేవుడిని అంట భక్తుడైనటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 13:15 అంటుంటాడు, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుడే. ఏం చేయాలంట? ఎల్లప్పుడు, ఆల్వేస్. నువ్వు మందిరంలో స్తుతించడం కాదు, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు అనుకో, నీ ఒంటరి ప్రయాణంలో కూడా దేవుని నువ్వు స్తుతించాలి. నువ్వు ఖాళీగా కూర్చున్నావు అనుకో, ఖాళీగా కూర్చున్న సమయంలో కూడా దేవుని నువ్వు స్తుతించాలి. నువ్వు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి. చాలామంది ఉంటారు, ఆదివారం ఒక్కరోజునే స్తుతించే సరిపోదు. ఆదివారం భక్తులు ఉంటారు, కొంతమంది శుక్రవారం భక్తులు ఉంటారు, కొంతమంది బుధవారం భక్తులు ఉంటారు, కొంతమంది ఒక్కొక్క రోజు ఉంటుంది. ఆ భక్తులే వాళ్ళు. అప్పుడు మాత్రమే స్తుతించాలండి. ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. పాటల ద్వారా స్తుతించాలి, వాద్యముల ద్వారా స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. అందుకని పేతురు భక్తుడు అంటూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం పరిశీలన చేసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు ఎందుకు ఆయన స్తుతించాలండి? ఆయన స్తుతించడానికి 4 కారణాలు ఇక్కడ భక్తుడు చెప్తూ ఉంటాడు. ఆయన స్తుతించడానికి ఉన్నటువంటి కారణాలు 4 కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. స్తుతి అంటే చెప్పాను కదా, ఆయనకు ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలను మాత్రమే చెప్పాలి. ఇప్పుడు నా గురించి మీకు ఏదో చాలా ప్రేమ ఉంది కాబట్టి నా గురించి ఏదో చెప్పాలి, ఆయన దగ్గర ఏదో మేము ఏదో క్రెడిట్ పొందాలి. మా పీటర్ గారు ఎంత పొడవు ఉంటాడండి, కనపడుతున్నాడు కదా ఎంత పొట్టుగా ఉన్నాడు. మా పీటర్ గారు ఎంత బలమైన వాడండి, ఎంత బలంగా ఉన్నాడో కనపడుతున్నాడు కదా. మా వాడు ఎంత స్లిమ్గా ఉంటాడండి, ఎంత పొట్ట ఉందో కనపడుతుంది కదా. ఇవి ఏంటంటే అవన్నీ ఎలా ఉండేంటంటే డబ్బాలు కొట్టడం అంటారు. కానీ నీకున్నటువంటి విషయాల్లో, నీకున్నటువంటి లేని విషయాలు, లేనటువంటి విశ్వాసం, లేనటువంటి ప్రార్థనా జీవితం, లేనటువంటి భక్తి, లేనటువంటి విశ్వాసం, లేనటువంటి దేవుని యొక్క కార్యాలు నీవు కలిగినట్లుగా ప్రకటించడం అనేటువంటిది కూడా అది అబద్ధమైనటువంటిదే. నువ్వేదైతే కలిగి ఉన్నావు, చాలామంది చెప్తూ ఉంటారు తనకు కలిగినటువంటిది మాత్రమే చెప్పడం తప్పులేదు, కానీ తను లేనటువంటిది కూడా కలిగి ఉన్నట్లుగా చెప్పడం అనేటువంటిది బ్లాండిష్, అది ముఖ స్తుతి. నువ్వే గుణాలు కలిగి ఉన్నావు? ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు, కొంచెం